నమస్తే అమ్మా. చెప్పు. చిన్న పాపని చంపేశారు కదా, సో అది ఎలా అనుకోవచ్చు? ఏరియాలో ఎప్పుడైనా ఈ సంఘటన జరిగినాయా? ఇక్కడ ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. మా బస్తీలో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఈ ఏజ్కి వచ్చినాం కానీ ఇప్పటిదాకా ఏది లేదు. ఇదే ఫస్ట్ టైం. మరి అసలు ఏరియా ఎలా ఉంటుందమ్మా? మా డీసీ ఎలా ఉంటారు? ఏమన్నా ఏరియా మంచిగానే ఉంటుంది. మంచిగా ఉంటుంది. యూత్ ఎక్కువ గంజాయి కొట్టి తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు? లేదు లేదు, మొత్తం మంచిగా ఉంటుంది. మంచిగానే ఉంటారు. కాకపోతే మరి ఆ పిల్ల ఎట్లా ఇదైంది అదే తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న మీకు పరిచయం ఉన్నారు? ఆ పిల్లగాలు ఎవరో పరిచయం లేదు అసలు అసలు మీకు ఎక్కడైనా నార్మల్గా రోడ్డు మీద? ఇంతవరకు చూడలేదు, నిన్ననే చూసినాం మేము. ఇట్లా మాకు అసలు పరిచయం లేదు, మాకు అసలు తెలియదు. మేమేం చూడలేదు, తెలియదు. వాళ్ళు కూడా మాకు తెలియదు, మాకు తెలియదు. గవర్నమెంటు ఇట్లా మూల మూలలో కెమెరాలు పెట్టాలి సార్. ఇప్పుడు మా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే మీరు చూసుకుంటారు కదా. గవర్నమెంట్ పెడితే చాలా సేఫ్టీ ఉంటుంది సార్, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇప్పుడు పిల్లలకు కావచ్చు, రేపు పెద్దలకు కావచ్చు. ఇట్లా మూల మూలలో కెమెరాలు పెడితే మా దగ్గర లేకున్నా మీ దగ్గర దొరుకుతారు కదా. అది మేము అంత పాపనట్లు చేసినట్టు నిన్న నుండి మాకు చాలా బాధ అవుతుంది సార్. బాగానే ఉంటారు సార్, కానీ కెమెరాలు పెడితే మాత్రము ఎట్లాంటి వాళ్ళని దొరికిపోతారు. ఆడళ్ళు కానీ మొగలు కానీ దొరికిపోతారు. అది మేము చెప్పేది. లేదు సార్, మా పాపని ఇక్కడ స్కూల్కి పంపిస్తానని నేను వస్తాను పోతాను కానీ చూడలేము మేము. కానీ గల్లీ గల్లీకి కెమెరాలు ఉండాలి సార్. గవర్నమెంట్ పెడితే మాత్రము చాలా సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ సంగీత్ నగర్లో మాత్రము ఉండాలి. ఫ్యామిలీ గురించి వాళ్ళ నానే చంపేశారని కూడా చెప్తున్నారు. అమ్మాయిని చంపే అవకాశం ఉందంటారా? తెలియదు సార్, మాకు అక్కడ మేము స్కూల్కి రావుసాయి స్కూల్కి వస్తాను పోతాను. నిన్న మాకు తెలిసినప్పటి నుండి బాధ అనిపిస్తుంది. అంతే, ఇట్లా అయిందంటే ఎవరికైనా బాధ కదా, అంతే. మరి ఏమో తెలియదు, ఇక ఆ సంగతి మాకేం తెలుసు, మాకు తెలియదు ఆ సంగతి. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారిస్తాం. సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు ఇప్పుడు పరిశీలించారు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. వి విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎస్, అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అరెస్ట్ కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్ సంజయ్ రావు ఏంటి సార్ ఎంతకాలం ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు? వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్. వీఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ ది కేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట ప్రయత్నిద్దాం ఒకసారి. శాస్త్రాన్ని చుట్టుపక్కల వాళ్ళతో ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది. మీ సంజయ్ రావుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే తన మీద అనుమానంతో తీసుకెళ్లారు పోలీసులు. మరి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి మనం. నమస్తే అండి. నమస్తే అండి మేడం, మీ పేరు? మా పేరు కృష్ణవేణి అండి. ఇక్కడ నేను డివిజన్ ప్రెసిడెంట్ని, మహిళా డివిజన్ ప్రెసిడెంట్ని. అయితే ఈ దారుణం జరిగిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సరే 24 గంటలు పబ్లిక్ తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ అసలు రష్ ఎక్కువ ఉంటారు. ఇట్లాంటి టైంలో గిట్ట ఆ పాపకు పట్టపగలు ఇట్లా జరిగిందంటే గిట్ట చాలా అసలు రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఆ పాపని కాదు, ఇదంతా ఇప్పుడు అందరికీ ఒక ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలన్నా కానీ భయం. ఇప్పుడు ఇంట్లోనే ఇంత సంఘటన జరుగుతాయి, ఇంకా బయటలో ఎలా వెళ్తారు పబ్లిక్? ఇందులో ఏంటంటే ఇప్పుడు 24 గంటలు రష్ ఉండే ఏరియా, ఇది ఫుల్ రష్ ఉంటారు. ఇంత రష్ ఉన్న ఏరియాలో అయితే ఇంత దారుణం జరిగిందంటే ఇదైతే అసలు ఎవ్వరు తట్టుకోలేనటువంటి విషయం. ఇదైతే చాలా బాధాకరమైన విషయం ఇదైతే. కానీ ఇట్లాంటివి మాత్రం ఇంకెప్పుడైనా జరగొద్దు, ఏ ఆడపిల్లకు జరగొద్దు, ఏ తల్లిదండ్రులకైనా ఇట్లాంటి అసలు బాధ రావద్దు. అది అంటే మేడం, ఈ తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ గురించి, మీకు ఇంటి ఓనర్ గురించి ఏమైనా ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా అండి మీకు? తెలుసు. ఇక్కడ ఈ ఓనర్ గారు అయితే చాలా స్ట్రిక్ట్, ఎవరినైతే రానియరు చేయరు. కానీ ఆ టైంలో అయితే అతను లేడంట పాపము. అతను లేని టైంలో ఇప్పుడు ఇంత రష్ ఏరియాలో ఎందుకు సీసీ కెమెరాలు పెట్టించుకోలేదు? ఇంటి ఓనర్లు కానీ గవర్నమెంట్ ఎందుకు పెట్టించుకోలేదు అంటే ఏం చెప్తారు?
సీసీ కెమెరాలు అంటే కొన్ని దగ్గర ఉన్నాయి, సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందా అని చెప్పేసి కొన్ని కెమెరాలు కొంచెం వర్క్ చేస్తలేవంట. ఇప్పుడు వెనక బ్యాక్ సైడ్ అయితే కెమెరాలు ఉన్నాయి, అవన్నీ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు నిఘాతోని వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది చెల్లిన తర్వాత ఎట్టి పరిస్థితి ఒక 24 గంటల్లో మాత్రం ఆ నేరస్తుడు ఎక్కడున్నా కానీ కంపల్సరీ అని పట్టుకొని శిక్షించడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అతన్ని జైల్లో కానీ అక్కడ ఎక్కడో పిఎస్లో శిక్షించడం అయితే అనవసరము. ఇక్కడ ఏ ఏరియాలో అయితే జరిగిందో ఇక్కడ ఇంత రష్లో వాడిని ఇక్కడనే తీసుకొచ్చి ఈ నడి ఊర్లో పబ్లిక్ మధ్యలో వాడిని ఊరి తీసి చంపేసేయాలి. అట్లయితేనే మళ్ళొకసారి ఆ తప్పు మళ్ళీ ఎక్కడ చేయాలన్నా ఏదన్నా కానీ వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరిగింది కదా 4 రోజులు చూసేసుకో మళ్ళీ సపడాకుందామని కాకుండా ఈ ఒక అమ్మాయి కనుక ఇట్లా చూడాలన్నా కానీ భయపడేటట్టు వాడిని శిక్ష అయితే చేయాలి కంపల్సరీ. అది బాడీ బ్యాడ్లు. అది ఆయన తండ్రి మీద కూడా కొంచెం అనుమానంగా పోలీసులు పెట్టారు, తీసుకెళ్లారు కదా ఎంక్వైరీకి. మరి ఆయన తండ్రి కూడా చేసే అవకాశం ఉండొచ్చు అండి? అది తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు మనము సడన్గా ఒకళ్ళ మీద అయితే వేయొద్దు, అబాధారం అయితే వేయొద్దు. ఇంకా పోలీసు వాళ్ళు అది నిర్ధారణ అయిన తర్వాత తండ్రి అయినా సరే ఎవరు కన్నా తండ్రి అయినా ఎవరైనా సరే ఆయన మాత్రం కఠినంగా శిక్షించాలి. వాడిని ఎక్కడ కాకుండా ఇక్కడ ఒక వారం ఇక్కడ కట్టేసి ఇక్కడనే వాడిని ఇది చేసేసాలి. అది థ్యాంక్ యూ.